తెలంగాణ లేబర్ యూనియన్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిని నా పేరు కార్పూర్ శ్రీనివాసు. లేబర్ యూనియన్ తీసుకునేది మంచిర్యాలలో ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. ఈయన కార్మికులకు కానీ స్థానికులకు కానీ అండగా ఉంటా అని చెప్పి తీసుకున్నా. దాని మీద పోరాటాలు చేస్తున్నా. ఏం పోరాటాలు అంటే ఎక్కడైనా గోడలు కూడా పడిపోయి చచ్చిపోయినా కానీ అన్ని సమస్యలు ఉన్న మన పెద్దపల్లి సంస్థలో 3 మనుషులు, ఒక మనిషి నార్మల్ ఉన్నాడు, ఒక 3 పుట్టానికి పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే న్యాయం లేదు, ఏం లేదు, తీసుకొచ్చి హాస్పిటల్ వచ్చి తాళా పెట్టింది. దాని గురించి తెల్లారింది, మళ్ళా 12 గంట అయింది. పొద్దున వాళ్ళని వ్యవస్థ ధర చేసింది, ఏం కాలేదు. మధ్యాహ్నం 1కి నేను పోయి ఒక్కడిని ఇవ్వలేదు, నా తోడు కూడా దాంట్లో ధర్నా చేసి ప్రభుత్వాన్ని ఓపాడ మన అన్ని సంఘాలు, మేసర్పల్లి సంఘాలు కానీ కార్మికుల సంఘాలు కానీ వాళ్ళని ఏం చేస్తున్నారు, మీరు ఎవరి వరకు చేస్తున్నారు అని చెప్పి అందువల్లే దాని మీద ధర్నా ఆపేసి ఒప్పుకుంటామని చెప్పి సంఘాలందరూ వచ్చి మేము కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆయనకి అప్పుడు నిలబడి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి తగిన న్యాయం చేసి ప్రభుత్వం మన దేవసారావు గారు వచ్చి ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చి మనిషికి 2 లక్షల రూపాయలు ఒక గంటల వచ్చి మాట్లాడి అటు ఎటో నాడు పంపించి వాళ్ళకి అప్పుడు 4 లక్షలు గోడ పోయినా కాడ చచ్చిపోయినా కాడ 4 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఎటో నాడు. అయితే దాని మీద ఎక్కడ ఏమైనా మీరు నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి, దాని మీద మాత్రం నేను స్పైడ్ చేస్తా. ఏదైనా మనకు న్యాయం కావాలి. ఎందుకంటే ఒక కార్మికుడు ఒక పుట్ట కొరకు సంపాదించేది లేదు, అలా తినేది లేదు. దాని మీద మళ్ళా దృష్టికి కూడా ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్తానంటే అవతల దేశాల నుంచి వచ్చి వాళ్ళే దుకాణాలు, వాళ్ళే షాపులు మొత్తం అందులో ఉన్నలేవు, వాళ్ళే షేట్లు, వాళ్ళే అంతా. మేము మొన్న వయాడుగా అంటే దానికి ఈ ప్రభుత్వం నుండి తీసుకొస్తే మేము మీ ఇక్కడ కూడా మేము పెట్టుకుంటామని చెప్పి మాట్లాడింది. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే అందరికీ మన ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కల్పించాలని చెప్తాను. మీ అందరికీ ధన్యవాదాలు.